అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్‌కి గూడా మనం గుడ్ న్యూట్రిషన్ ఇవ్వడం, మాస్క్ పెట్టడం, గ్లౌజెస్ వేయడం, హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేయించడం, కొంచెం ఫుడ్ గూడా మినిమమ్ టెంపరేచర్ ఉండేలాగా ఫుడ్ కుకింగ్ చేసి వాళ్ళకివ్వడం. సో, ఇలా చేస్తూ ఉండుంటే కొంచెం ఇటువంటి చిన్న చిన్న సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. మనం ఫుడ్ తీసుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ దాంతో పాటు కాటన్ కర్చీఫ్స్ అనేవి, నాప్కిన్స్ అనేవి వాళ్ళకి మనం క్యారీ చేపిచ్చడం బ్యాగ్‌తో. అండ్ దాంతో పాటు షేక్ హ్యాండ్స్ ఏది తీసుకున్నా గూడా కొంచెం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అండ్ శానిటైజర్ యూజ్ చేయించడం కిడ్స్‌కి కూడా. సో, చక్కగా కాళ్ళు, చేతులు నీట్‌గా గోరువెచ్చని నీళ్ళతో కడిగించుకోవడం. సో, మనకి స్కూల్స్‌లో హాట్ వాటర్ అవైలబుల్‌గా లేకపోతే నార్మల్ వాటర్ తోటైనా మనం క్లీనప్ చేసుకోవడం. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కొంచెం రాకుండా మనం జాగ్రత్తగా ఉండటానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఈ టిప్ ఫాలో అవ్వండండి. లైక్ దట్ ఆ టిప్ ఏంటి అనంటే మనకి ఈ ఇంట్లో మనకి బయట హెర్బల్ షాప్స్‌లో గూడా దొరుకుతది. సో, ఆర్గానిక్ తులసి లీవ్స్ ఉంటాయి గదండీ! అంటే తులసి ఆకులు. సో, చక్కగా ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో తులసి ఆకుల్ని ఒక 20 లేదా 30 ఎండిన తులసి ఆకుల్ని, లేదు అంటే మీకు గ్రీన్‌గా ఉన్నవి పచ్చి తులసి ఆకులు దొరికితే అవే మీరు వేసుకోండి వాటర్‌లో.